సంఘస్థులకును మన ముఖ్యంగా సంఘ కాపాడిన గారిని ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను. మరి గడిచిన సంవత్సరం అంతయు మరి ఉత్తరపత్రానికి అవకాశం ఇచ్చాడు. అదేవిధంగానే మరి నూతన సంవత్సరంలో కూడా తీసుకొచ్చిన కన్నతల్లి దేవుని కూడా నా తెలియజేస్తున్నాను. నూతన సంవత్సరంలో మొదటి మరి 6వ సందేశం దేవుడు నాకు ఇచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరి చిన్న ప్రార్థనతో ఈ యొక్క ఉత్తరపత్రాన్ని విశ్లేషించుకుందాం. దయగల మా ప్రియ పరులకు మా కన్న తండ్రి, మహాపురుషుడుల జీవం గల దేవ, ఈ పరిశుద్ధ నామానికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాను. నాయన మరి గడిచిన వారం నుండి ఈ వారం వరకు మనం క్షేమంగా కాచి కాపాడి నీ సన్నిధానానికి ఈ విధంగా తండ్రి మీ యొక్క సమాజం అంతా కూర్చునే అవకాశాన్ని, ఆ యొక్క తరుణాన్ని, ఆ యొక్క భాగ్యాన్ని మన జీవితంలో ప్రవేశించడం తండ్రి. ఈ మాటలకు తండ్రి మీ యొక్క స్వరాన్ని చెరువు తప్ప నా జీవితాన్ని మనకు నీవేది తండ్రి. అయ్యా చెప్తున్న వాక్యం తండ్రి మనం వింటున్న వారు తండ్రి శ్రద్ధాస్థితులు ఉన్నట్టు వారిని దయించి మనం వేడుకుంటూ అయ్యా చెప్తున్న నా కుటుంబం అయ్యా గురినంత ఏ మంచి లేదు వాడనైనా దానికి మాటలకు స్వరమించడం తప్ప నా జీవితంలో మనకు ఏమి లేదు. మనకు చేస్తాం మా ప్రభు రక్షకులారా నేను యేసుక్రీస్తు వేడుకుంటున్నా మా ప్రియ పరులకు మాకు తండ్రి ఆమె. సరే, ఇప్పటి వరకు సుమారుగా కీర్తనల గ్రంథము 36వ అధ్యాయము విజయవంతంగా కంప్లీట్ చేసుకొని 37వ అధ్యాయం వరకు మధ్య వరకు మనం వచ్చాము. కీర్తనల గ్రంథం అనగానే ఒక్కొక్క గ్రంథం అండి, ఒక్కొక్క గ్రంథం సుమారుగా మొదటి అధ్యాయం నుండి 150 అధ్యాయముల వరకు ఒక్కొక్క పాఠము, ఒక్కొక్క అధ్యాయము బైబుల్ మొత్తం వివరిస్తుందండి. అంటే 150 సార్లు బైబుల్ని ఏం చేస్తుందని మళ్ళీ పునర్పరిశీలిస్తుంటుంది. అందులో ఉన్న కొత్త ఒక అర్థాన్ని, పరమార్థాన్ని మొదటి అధ్యాయం నుంచి 150 అధ్యాయం వరకు మన ఇంతవరకు 36 అన్నిసార్లు యేసుక్రీస్తు ప్రభువు వారు వస్తారు, పుట్టుక వస్తుంది, మరణం వస్తుంది. సుమారుగా 66 గ్రంథాలు కీర్తన గ్రంథము దావీదు మహారాజు గారు తన పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత లిఖితం చేయడం జరిగిందండి. అదే చూసినట్లయితే అండి 36వ అధ్యాయము 7వ వచనం చూసినట్లయితే దేవా దేవా అన్నాడు. అక్కడ పురుష పెట్టండి దేవా అన్నాడు అంతే. అంటే ఇక్కడ దేవా అన్నటికి అదిలో కానీ 10సారి ప్రార్థన విధంగా నాకు వస్తుందండి. దేవా అన్న మనకు ఓ గాడ్, ఓ మై గాడ్, ఓ తండ్రి, ఓ దేవా అని ఒక పదాన్ని ఇక్కడ మాట్లాడుతున్నాడు దావీదు గారు. ఎంత బాధతో, ఎంత వేదనతో ఇక దావీదు మహారాజు రాజేశ్వర గురించి ఆలోచించండి. ఊరికే ప్రార్థించుకుంటున్నాం, మనం ఓన్లీ ప్రార్థన తప్ప ఈ పదాన్ని మనము ఆలోచిస్తాం తప్ప కానీ దాన్ని ఉచ్చరిస్తాం కానీ నార్మల్ టైం మనం ఉచ్చరించలేము. అంటే ఏమంటాడు? ఏమంటాడు? దేవా దేవా. ఆ పదంలో ఎంత స్పష్టంగా, ఎంత క్లారిటీగా, ఎంత లోతుగా ఉందో మనం ఆలోచించాలంటే దేవా 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 అంటున్నాండి. అంటే మనందరం కూడా ఇక్కడ చూసిన 36వ అధ్యాయము భక్తిహీనునికి భక్తి పరులకున్న తేడా ఏంటో చెప్తున్నాడు. ఇక్కడ భక్తిహీనుడు ఎలా భయంకరంగా ఉంటున్నాడు, భక్తి పరులుగా, క్రైస్తవులుగా, క్రైస్తవేతరులుగా, తర్వాత అన్యులుగా ఎలా ఉంటున్నారో, భక్తిహీనులుగా ఎంత భయంకరంగా వెళ్ళిపోతున్నారో. భక్తిహీన మీరు అలా వెళ్ళకుండా, ఆ మార్గంలో నేను వెళ్ళకుండా దావీదు మహారాజు గారు తనకు ప్రార్థనలో దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది తండ్రి. నీ కృప ఎంత నాయన, దానికి కొలమానము లేదు బిడ్డ. అది ఎంతో గొప్పది, అది ఎంతో దాన్ని వర్ణించలేవు, దాన్ని లెక్కించలేవు. అంత గొప్ప కృపా దేవుడు మనకు ప్రసాదించాడండి. ఎంత కృప అంటే దాని ఏ కొలమానం కూడా మనము చేయలేమండి. ఏ కొలత చేస్తామండి? ఏ కొలత కూడా కృపను మనము చెల్లించదు. ఎంతో అమూల్యమైనది, ఎంతో విలువగలది, ఎంతో గొప్పది. ఆ కృప చాలా గొప్పదండి. ఎంత గొప్పదంటే ఈరోజు మనం ఇక్కడ కూర్చున్నామంటే, ఈరోజు చెల్లిస్తున్నామంటే, ఈరోజు జీవిస్తున్నామంటే, ఈరోజు మన అవయవం సరిగ్గా పనిచేస్తుందంటే కేవలము మన యొక్క ఆరోగ్యం కాదండి. మనం తింటున్న తిండి అనుకుంటారండి, ప్రతిదీ కలుషితమే. తిండిలో ప్రతిదీ కలుషితమే అండి. మీరు చూసినట్లయితే వ్యవసాయం చేస్తున్నప్పుడు
కలుపు వేసినప్పటి నుంచి మొత్తం దాన్ని తీసేంత వరకు కూడా ప్రతిసారి వాడు విత్తనాలు వేసినప్పటి నుంచి యూరియా చల్లుతుంటాడు. ఎన్నో యూరియాలు, ఎన్నో మందులు, ఎన్నో పురుగు పట్టకుండా ఎన్నో వేసుకొస్తారు. అవన్నీ ప్రతి ఒక్క కెమికల్ని ఆ గింజకు పట్టుకుంటుంది. ఆ గింజలో చాలా చాలా భయంకరంగా అయిపోతుందండి. మనం బతుకుతున్నాంటే కేవలం దాని వల్ల ఆహారం వలన? ఆహారం కాదండి. మనం తాగుతున్న నీరు అనుకుంటున్నారా? నీరు కూడా కాదు. నీరు కూడా కలుషితంగా మారిపోయాయి. మన వాతావరణం అనుకుంటున్నారా? వాతావరణం కూడా పొల్యూషన్ చేసి పడేసండి. ఢిల్లీలో చూసినట్లయితే అండి, వాతావరణానికి ఆక్సిజన్ పెట్టుకునే సమయానికి వచ్చేది. ఆక్సిజన్ కూడా ఖరాబ్ అయిపోయిందండి. ఏది చూసినా దాని ద్వారా మనం బతకడం లేదు. చాలా గుర్తు చేసుకోండి, దాని ద్వారా బతకడం లేదు. మనకున్న ఆరోగ్యం ద్వారా మనం బతకడం లేదు. మనకున్న అంతస్తు ద్వారా మనం బతకడం లేదు. మనకున్న ఏది కూడా మనల్ని బ్రతికించడం లేదు. గుర్తు చేసుకోండి. మన కేవలము ఆయన కృప తప్ప మన జీవితంలో మరొకటి ఏది లేదండి. ఎంత కృప గొప్ప నడుచుండ దేవా, నీ కృప ఎంతో అమూల్యమైనది. నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించినారు. నాయన, నరుడు ఒక్కడే కాదు తండ్రి, ఇక్కడ నరులు అంటున్నారు చాలా మంది. ఇది నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించున్నారు, విశ్రాంతి తీసుకుంటున్నారు, బాగుపడుతున్నారు. ఎలా అంటే నీ రెక్కలు, కోడి తన పిల్లల్ని ఎలా కాపాడుకుంటుందో అలా కాపాడుకుంటున్నాడు మన కన్న తండ్రి దేవుడు. ఎలా కాపాడుకుంటుందో తెలుసా అండి? కోడి వర్షం నుండి తప్ప తన పిల్లల్ని కాపాడుకుంటుంది, శత్రువు నుంచి కాపాడుకుంటుంది. గద్ద ఎక్కడ నా పిల్లల్ని ఎత్తుకపోతుందో అని చెప్పేసి తను ఏం చేస్తుంది? ఆ పిల్లల్ని రెక్కల కింద దాచుకుంటుంది, వాతావరణం నుంచి దాచుకుంటుంది, వేడి నుంచి దాచుకుంటుంది, చలి నుండి కాపాడుకుంటుంది. ఇతర ఏ ప్రాణహాని కలగకుండా, ఏది చీమ లాంటి పురుగు కానీ వాళ్ళ పిల్లలకు తాగకుండా కోడి ఏం చేస్తుందట? తన పిల్లల్ని తన రెక్కల కింద కాపాడుకున్నట్టుగా అదే విధంగా అండి మన కన్న తండ్రి దేవుడు కూడా మనందరినీ, మన పిల్లల్ని, మన తల్లులని, మనల్ని ఈరోజు మనం బ్రతుకున్నామంటే కేవలం ఆయన రెక్కల కిందనే మాత్రము మనం బ్రతుకుతున్నాము. ఏం చేస్తుంటారు? ఆయన రెక్కల కింద ఆశ్రయించి ఉన్నాము. ఆయన ఆశ్రయించున్నారు. ఇంకా కంటిన్యూ ఎప్పుడు ఆశ్రయించున్నారు? నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొంది ఉన్నారు. ఆయన ఈ లోక మందిరం అనుకుంటా తండ్రి ఈ లోక మందిరం మీ మాటలో చెప్పున మీ యొక్క మాట వాక్యం చేత మళ్ళీ తృప్తి పరుస్తున్నారయ్యా. సొలొమోను గారు ఆయన తండ్రి ఒక మందిరం కట్టించాలనుకున్నాడు, కానీ ఆ మందిరం దేవునికి ఇష్టమైనది కాదు. కానీ మనమే దేవుని ఆలయం కనుక మనం ఏం చేశాడు? కన్నా మన హృదయాన్ని తన ఆలయంలో మలుచుకున్నాడండి. అప్పుడు ఆయన ఏం చేశాడంట? మన ఆలయంలో ఉంటూ నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొంది ఉన్నారు. నీ ఆనంద ప్రవాహములోని ఇది నీవు వారిని త్రాగించి ఉన్నావయ్యా. ఏంటిది? వాక్యము చేత, జీవజలం వాక్య చేత మనని ఎలా చేస్తున్నాడు? సంతృప్తి పరుస్తున్నాడు, ఉజ్జీవింపజేస్తున్నాడు, ఆరోగ్యపరుస్తున్నాడు. మనం ఎలా ఉండాలో మనకు వివరిస్తున్నాడండి. ఆయన ప్రేమ, ఆయన కృప ఎంత గొప్పదంటే అంత గొప్పదండి. నీ యొక్క జీవపు ఊట గలదు తండ్రి. నీ యొక్క ఏమున్నది? జీవపు ఊట. అంటే మనం ఒక వాటర్ ఎలా అయితే ఎలా వస్తుంటాయో జీవపు ఊటలని మన వాక్యము చేత కన్న తండ్రి దేవుడు మనని ఎలా తృప్తిపరుస్తున్నాడు, ఆనందింపజేస్తున్నాడు. ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో మనకు వాక్యము చేత తన మందిరంలో అన్నగారి చేత కానీ తన 66 రాసిన పవిత్రమైన బైబిల్ గ్రంథంలో మనకి ఎన్నో విషయాలు నేర్పిస్తూ మనల్ని కాపాడుతున్నాడండి. ఒక నీ వెలుగును పొందియే మేము వెలుగు చూస్తున్నాము. ఏమంటే నీ వెలుగును పొందియే. నీ వెలుగు అనగా వాక్యం అప్పుడు ఆ పాదములకు దీపమాయనండి. పాదములకు దీపం అంటే పాదములకు దీపం కాదు. వాక్యం ఎప్పుడైతే నువ్వు విన్నావో, ఆ మాటలు ఎప్పుడైతే నీ హృదయం అందు రాత రాసావో, ఏ పని చేయాలన్నా,
ఏ మాట మాట్లాడాలన్నా, ఎక్కడికి పోవాలన్నా, ఏ తప్పు కార్యక్రమం చేయాలన్నా ప్రతిదీ కూడా మన వాక్యం గుర్తు చేసి మనల్ని చీకటిలోనికి వెళ్ళకుండా మన వెలుగు మార్గంలోకి మాత్రమే తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. ఏమంటే నీ వెలుగు నీ వాక్యము నా పాదములకు దీపెట్టిన. పాదం అంటే ఏంటంటే నడిచేది, పోయేది, వెళ్ళేది. పాదాలే ముందుకు వెళ్తాయి కనుక పాదాలకి ఏముండాలి? ఒక ఫర్ ఎగ్జాంపుల్గా ఇది బర్రె కానీ వెళ్తున్నప్పుడు మెరక కడతారు. ఎందుకు? అది ఇక్కడ పరిగెత్తకుండా, ఇక్కడ ఉరుకుకుండా కడతారు. ఎందుకు? ముద్దున్న వల్ల దాన్ని ఎలా వెళ్ళాలో దాన్ని నిమ్మలంగా వెళ్తుంది. కానీ కన్నతల్లి దేవుడు మనం ముద్దు కట్టలేదని తన అమూల్యమైన ప్రేమ మాటలు మన ఏదైనా నోసుకదాని మీద రాయించాడండి. ఆ మాటల చేత మనం బతుకుతున్నప్పుడు ఎలా వెళ్ళాలో మనకు చెప్పిస్తున్నాడు. చూడండి, నిన్ను ఎరిగిన వారి ఎడల నీ కృపను, యథార్థ హృదయ ఎడల నీ నీతిని ఎడతెగక నిలుపు. నాయన నీ నీతిని, నీ వాక్యమును మాకు ఎడతెగక ఉండాలి. ఏనాడైతే మన వాక్యం మనం వినలేదని నాకు అది చాలా అంతగా ఇష్టమైన పాట అంటే దేవుడు వారి ఈ వాక్యం నన్ను బ్రతికించాను, బాధలో నెమ్మదించిన పాట చాలా ఇష్టం అండి. ఎందుకంటే ఆ పాట కానీ మన జీవితం లేకపోతే, వాక్యం మన జీవితం లేకపోతే అల్ల కొట్టడం అయిపోయింది. ఈరోజు ఎంతమంది తాగుపోతారేటో, ఎంతమంది తిరిగిపోతారేటో, ఎంత జరిగితేదో సమాజం చూస్తుంది అంత భయంకరంగా ఉందని. ఆ వాక్యం మనకు చాలా మన బాధలకు దీపం కలిగిస్తుంది. ఆయన కృప ఎంత గొప్పదంటే చాలా గొప్పదని. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్టు మనకు వీడియో చూశాను. అతను చాలా రిచ్, చాలా అంటే అతను ముఖేష్ అంబానీ కంటే అతను కొద్ది స్థాయిలో ఉన్నాడు. చాలా పెద్ద కారు ఇస్తున్నాడు. అది ఫేస్బుక్లో మనం వాట్సాప్ సెండ్ చేశారు. మీరు చూసారో చూడో తెలియదు. ఆ చూసిన తర్వాత ఆ కారు పెద్ద కారు తీసుకున్నాడు. ఏ కారు వచ్చినా ఇతర కారు కూర్చున్నా కారు మాత్రం ఎలాంటిది ప్రమాదము కాదంట. ఇది రియల్, ఏదో స్టోర్ చెప్పడం లేదు, రియల్ జరిగిన విషయం చెప్తున్నాను. చాలా పెద్ద కాస్ట్లీ కారు. ఆ కారు ఎంత అంటే ఏ కారు వచ్చి దాన్ని ఢీకొన్నా ఎదురున్న కారు మాత్రమే హాని జరుగుతుంది, కానీ ఆ కారు మాత్రం ఉన్న సభ్యుల మధ్య ఎలాంటి కూడా ప్రాణాపాయము ఉండదు. వాళ్ళు ఎంత దూరం పోయినా వీళ్ళు చాలా ఖరీదైన కారు ఇస్తున్నారండి. ఇప్పుడు వాళ్ళు ఏమనుకున్నారు? ఓకే, నన్ను కారు కాపాడుతుందని అనుకున్నారండి. ఏమనుకున్నారు? దేవుడు లేడు, ఎవరు లేరు నన్ను కాపాడేది కారు అనుకున్నారు. చాలా రోడ్ నెంబర్ 77 రహదారి మీద మెల్లగా వెళ్ళిపోతున్నారండి. ఏమైపోయిందో వాళ్ళకి అర్థమైందో అసలు వీళ్ళు ఎందుకు ఇలా అనుకున్నారు, మరి ఎలా ప్రమాదం జరిగిందో తెలియదు. కానీ కంటైనర్, పెద్ద కంటైనర్, చాలా పెద్ద కంటైనర్, అది స్పీడ్గా వెళ్తున్నది. ఆ టర్నైన్ లోపల ఏంటండి, అది కుదరలేదు. డైరెక్ట్ కంటైనర్ వచ్చి డైరెక్ట్ మీద పడ్డది. కంటైనర్ వచ్చి డైరెక్ట్ వచ్చి దీని మీద పడ్డది. కారు ఎంత ఉంటుంది, కంటైనర్ ఎంత ఉంటుంది? లారీ పెద్దగా ఉంటుంది. అది వచ్చి అమాతం మీద పడుతుంది. అది ఏమో తెలుసా అండి, అప్ప అయిపోయి అందులో ప్రతి ఒక్కరు చనిపోయారండి. ప్రతి ఒక్కరు చనిపోయారు. వాడు ఏమని తీసుకున్నాడు అక్కడ? ఈ కారు వల్ల నేను ఏ ప్రమాణం గురిగా చెప్పాడు. కానీ అక్కడ మనము ఏ కారులో మనం వెళ్తున్నామండి? మన ప్రయాణాలు, మన బస్సులు, మన ఆటోలు, మన నడతలు ఇవన్నీ దేవుడు కాపాడుతున్నాయి. కేవలము ఆయన కృప చెప్పనే. ఎంతో మంది యాక్సిడెంట్లో, ఎంతో మంది నానా రకాల చేత, నానా విధాల చేత ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నారు. అనేక యాక్సిడెంట్లు జరిగిపోతున్నాయి. కానీ మనం కాపాడుతుంది కారులో ఉన్న అంబాసిడరా? ఏది మనల్ని కాపాడుతుంది? కన్న తండ్రి దేవుని కృప మాత్రమే మనల్ని కాపాడుతుంది. ఆయన వాక్యం మనల్ని కాపాడుతుంది. ఆయన కృప చెప్పు మన బతుకుతుంది కనుక మనకు కాపాడుతున్నా. చూడనా, తండ్రి గర్విష్ఠుల పాదములకు నా మీదకి రానేకు. ఆయన గర్విష్ఠు ఎంత భయంకరంగా గర్విష్ఠులు అంటే వారి దేవుడు లేడు అని వాడుతున్నారండి. దేవుడు అనేవాడు లేరు, నేనే అనుకో చెప్పేసి తన అమెరికాలో చాలా భయంకరంగా జరిగింది. అంతే మనం చూస్తూ ఉంటాం. సుమారు 3 రోజులు ఆ దేశం మొత్తం కాలిపోయింది. ఆ హాని కూడా కదండి. దేవుడు లేడు, ఇదంతా మేమే సృష్టించామని చెప్పేసి వాళ్ళు ఏం చేసిన గర్వం అయిపోయిన తర్వాత ఎక్కడి నుంచి వచ్చిందో ఇప్పుడు వచ్చేసి ఇప్పటి తగ్గబడుతుంది కొన్ని లక్షల కోట్లు అండి, లక్షల కోట్లు కదా నాశనం అయిపోయింది. గర్విష్ఠులు భక్తిహీనుల చేతిని, అయ్యా భక్తిహీనుల చేతులను పారవేయకు దేవా, నన్ను భక్తిహీన చేతులను పారవేయకు నాయన. తండ్రి నీ కృప చెప్పుని బతకాలి, నీ కృప చెల్లిని ఆశ్రయం పొందాలని దావీదు మహారాజు ఇలా ప్రార్థిస్తుంది. అదిగో పాపము చేయువారు అక్కడ పడి ఉన్నారు. ఎక్కడండి?
ఇక్కడ చూసినట్లయితే అదిగో 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 పాపము చేయవారు అక్కడ పడి ఉన్నారు. ఎక్కడ పడి ఉన్నారయ్యా అని చూస్తే మనము 36వ అధ్యాయము మొదటి వచనం చూసినట్లయితే 36వ అధ్యాయం ఎక్కడ పడి ఉన్నారు పాపములు భక్తిహీనులు ఎక్కడ పడి ఉన్నారయ్యా అని ఆలోచిస్తే దావీదు గారు ఆ మనసులో పెట్టుకొని ఇది ఇంకా విశ్లేషిస్తున్నాడు. ఎక్కడ విశ్లేషిస్తున్నాడు చూడండి. భక్తిహీనుల హృదయంలో ఆయన భక్తి పరుల హృదయంలో కాదు, భక్తిని విసర్జించి భక్తిని కాదనుకొని భక్తిని విసర్జిస్తున్న భక్తిహీనులు హృదయములో క్రమం ఉండదు తండ్రి. వాళ్ళు భక్తిహీనులు, గర్విష్ఠులు, పొగరపోతులు, నేను అన్న అహంకారమైన ఈ లోకంలో ఉన్న భక్తిహీనులు వాళ్ళు ఏం చేస్తారంట, వాళ్ళ హృదయంలో క్రమం ఉండదు, అతిక్రమమును దేవోక్తి వల్ల పలుకుతుంటారు నాయన. వాళ్ళ భక్తిహీనుల మాటలు ఎలా ఉంటాయంటే చాలా ప్రేమగా ఉంటాయి తండ్రి, కానీ వాళ్ళ మాటలు ప్రేమగా ఉంటే తప్పగా పలుకుతున్నది వారి దృష్టి ఎదుట దేవుని భయం బొత్తిగా లేదండి. బొత్తిగా లేదు, బొత్తిగా కొంచెం లేదంటే మొత్తం బొత్తిగా లేదు. ఆవగించంత భయం లేదండి. ఎవరి దగ్గర? భక్తిహీనుల దగ్గర బొత్తిగా లేదు. వాళ్ళు చాలా మూర్ఖులు. భక్తిహీనులు ఎలాంటి బొత్తిగా వాళ్ళు దేవుని భయం అనేది లేదండి. దేవుని భయం ఒకవేళ ఉంటే మీరు చూసినట్లయితే అండి చూడండి, వాని దోషము బయలుపడి అసహ్యము కనబడే వరకు అది వాని దృష్టి యొక్క వాని ముఖశుద్ధి చేయుచున్నది. దేవుని భయం భక్తిగా లేదండి. ఒకవేళ దేవుని భక్తిగా ఉంటే ఈనాడు చూస్తున్న హైదరాబాద్ దాంట్లో ఒక భార్యనండి, ఒక భార్య ఎంత భయంకరంగా చంపాడు వచ్చింది. ఇక్కడ కుటుంబం కానీ కుటుంబం నుంచి వచ్చిన తల్లిని ఎలా చంపాడు మనం చూసినట్లయితే ఒక మేకను కోసినట్టు. అంటే వాళ్ళు ఏం లేదు, భక్తిహీనుడు. దేవునిపై ఏ మాత్రం బొత్తిగా లేదు, ఆలోచించేంత కూడా లేదు. ఏ మాత్రం ఆలోచించేంత భయం ఉంటే కొద్దిగా మనం చూడండి, మనం కొద్దిగా కనికరం ఉంటుంది. కనికరం లేదు, ఎందుకంటే వాళ్ళు ఏం చేశారంటే ఒక దెయ్యం కాక 7 దెయ్యాలుగా వచ్చి కుటుంబం అంతా కలిసి తన భార్యని చేసేసారండి. ఇద్దరు పిల్లలు తీసుకుని 2 పిల్లలు ఉన్నారు. తనకు కూడా ఎలా కలిసారంటే భయంకరం, అంత తెలిసే విషయం. ఒక కోడిని ఒక మన స్కిన్లే తీసినట్టుగా బొక్క నుంచి మాంసం వేరు చేసి తర్వాత ఉడికేది మన పోటీ ఉడకబెట్టుకొని ఆ పోటీ ఉడకబెట్టుకుంటే మనకి స్మెల్ వస్తుంది. తన భార్య శవాన్ని, తన భార్య స్మెల్ని ఎంత కనికరం లేకుండా వాడు కోసం వాడు ఎవడు? భక్తిహీనుడు, వాడు గర్విష్ఠుడు. వాడు దేవుడి భయం బొత్తిగా దేవుని భయం లేదు. వాడు పూజిస్తున్న వాడు దేవుని భయం ఉండాలి కదండి, వాని భయం ఉండాలి కదా. మహాకుంభకేళం వెళ్ళిపోతున్నారండి. మహాకుంభమేళం ఎంతమంది వెళ్తున్నారు? సుమారు ఇప్పటి వరకు 60 కోట్ల జనాభా వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళి చేశారు? స్నానాలు చేస్తున్నారు. ఎందుకు? మా పాపాలు పోవాలని స్నానం చేస్తున్నారు తప్ప. అంటే వారనుకుంటే భక్తులు ఉండాలి కదా భార్య పట్ల. లేక ఎంత భయం నాకు చూసండి. వాని నోటి మాటలు పాపమునకును కపటమునకును ఆస్పదాన్ని వాడు ఎంత ప్లాన్ చేస్తాడంటే వాళ్ళకి తీపి మాట ఏమన్నా దేవోక్తి వల్ల పలుకుతుందంటే తన 2 పిల్లల్ని ఎంత ప్రశాంతంగా ఇంటికి పంపించేసి వాడు ఎంత ప్రేమగా మాట్లాడితే వాళ్ళ పిల్లలకి పోయి ఎంత ప్రేమగా మాట్లాడితే తప్ప భార్య ఒప్పుకున్నది. అంత ప్రేమగా మాట్లాడుకొని వాడు భార్య పంపించడం ఎంత భయంకరంగా ఉందంటే ఇక్కడ ఏదైనా భక్తిహీనుడు ఎంత భయంకరంగా ఉండో ఆలోచించాలి. ఆ భక్తిహీనులకు ఏ వాడు ఆరూపంగా వాడు కనిపిస్తున్నాడు, మనం మరొక రూపంగా కనిపిస్తున్నాడు అండి. వాడు ఆరూపంగా కనిపిస్తున్నాడు. మనం కూడా భక్తిహీనత భయంకరమైన తప్పు ద్రావం వెళ్ళే ప్రబోధం ఉంటున్నా. వాడి నోటి మాటలు పాపమునకు కపటమునకు అనుభవమా బుద్ధి కలిగి ప్రవర్తింపడు మేలు చేయవాడు మానివేస్తాడు. వాడు ఏదో భక్తిహీన వేస్తున్నా మేలుకే మన ఆశ్రయం లేదు. వాడు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, నావీ, ఒక సైనికుడు. వాడు మేలు చేయాలి కదా, దేశానికి మేలు చేయాలి, దేశాన్ని రక్షణ కొరకు పాటుపడాలి. అలాంటి భార్య దగ్గర భార్య అవమానించిందని, భార్య పరిమాణం హెచ్చరిస్తుందని చెప్పేసి అంత పెట్టినంటే వాళ్ళు మేలు చేసే ప్రభావం ఉందా? వాడు ఎవడు? భక్తిహీనుడు. అలాంటి భక్తిహీన స్వభావం మనలో ఉంటే వాడు ఈ రక్షణ చేసి మనము రక్షణ చేస్తామండి. అలా మనం ఉండకూడదని దావీదు మహారాజు గారు అది దృష్టిలో పెట్టుకొని దేవాని కృప చెప్పు నేను బతుకుతున్నానయ్యా, నీ వారిని కొంచెం చెల్లిస్తున్నాను చెప్తున్నాను. వాడు మంచం మీదనే పాపం ఎంచును. వాడు మంచి పడుకున్న తర్వాత
తర్వాత వాడు ఎన్ని ప్లాన్ చేస్తుంటాడు అంటే వాడు ఆ రకంగా చేస్తారు. మనం కూడా పండుకుంటున్నప్పుడే భయంకరమైన ఆలోచనలు వస్తుంటాయి, పండుకుంటున్నప్పుడు భయంకరమైన ద్రోహాలు, వ్యభిచారాలు, అనేక విషయాలు మన మనసులోకి వస్తుంటాయి. ఎలా ఎవరు నరకాలి, ఇలా చూసినట్టు అన్న తమ్ముడు నిన్నగా కలిగిందండి, నిన్నగా రాత్రే నైట్ జరిగిన హైదరాబాద్లో తన సొంత కన్న తండ్రిని చచ్చిపోయేంత వరకు పొడిచి వాళ్ళు నడి రోడ్డు మీద చెప్తున్నాడు. వాళ్ళు ఏమున్నది, భయం లేదు, భక్తి లేదు, బొత్తిగా లేదు అంటే కదా వాడు భక్తిహీనుగా మారిపోయాడండి. కనుక మనం కూడా భక్తిహీనుగా మనం ఉన్నప్పుడు భక్తి పరులాగా ఉండి దేవునికి శరణొచ్చి ఉండాలి. మన మంచం మీద పడుకుంటున్నప్పుడు మనం ఏ టైంతో మనం మంచం మీద పడుకుంటున్నామండి? నిజం చెప్తున్నా కానీ ఈ వాస్తవానికి ఈ నూతన సంవత్సరం నుంచి నాకైతే మంచం మీద వచ్చి పడుకుంటున్నప్పుడు ఖచ్చితంగా ఉదయం లేస్తానా లేవన్నా గ్యారెంటీ నాకు లేదండి. అంత భయంకరంగా నేను వెళ్ళిపోతున్నాయి. ఏం జరుగుతుందో నేను పడుకున్నప్పుడు చాలా స్ట్రోకులు వస్తున్నాయి, చనిపోతున్నాను, ఏం జరుగుతుంది ఏం తెలుస్తలేదు. లేస్తామా లేవో ప్రార్థిస్తున్నాడు, తండ్రి నా పాపాలను క్షమించు నాయన, ఈ క్షణమైన నా కళ్ళు మూస్తే నీ సన్నిధానం వస్తుందా, నీ గేట్ ఆవరణలో ఉంది కాదు నాయన. అలాంటి అవకాశం నాకు ఇన్నదండి. ఎందుకంటే ఉదయం లేస్తుందేమో గ్యారెంటీ బీపీ, షుగర్, వాటు, వీపు, తలనొప్పి అన్ని భయంకరమైన వ్యాధితో, ఈ వ్యాధితో నేను నీ దగ్గర రావాలనుకున్నా కానీ తండ్రి నాకు బతికించాను. నాకు ఏ ధర్మం బతుకుతున్నామండి? మనం బతుకుతున్నప్పుడు ప్రార్థనతో మీరు పడక మీద వెళ్తున్నప్పుడు పడుకుంటున్నప్పుడు ఖచ్చితంగా మన పాపాలు ఒప్పుకొని నిద్ర పడుకుంటే ఆ రాశి వారికి దొంగ ఏ విధంగా రక్షణ పొందరు ఆ విధంగా రక్షణ పొందుతామేమో వచ్చిన ఆశ, ఆలోచించడం వచ్చిన ఆశ. అలా మన భక్తి పనులైతే అలా వెళ్ళాలి. భక్తి హీనుడైతే ఎవరు ఎలా చంపాలి, ఎవరు ఎలా మాట వేయాలి, ఎవరు ఇల్లు దోచుకోవాలి, ఎవరు ఎలా చేయాలని వాడు ఆలోచిస్తాడు. కానీ భక్తి పనులు ఎలా చేస్తాడంటే ఈ రాత్రి కళ్ళు మూస్తున్నా తండ్రి చక్కటి నిధులు ఇచ్చేయండి ఆయన మన ప్రార్థనతో మన పాపాలు, మన శత్రువులు, మన అందరూ క్షమించి నీ పాపాలు ఒకవేళ మనం క్షమించకపోతే, నీ స్నేహితుల పాపాలు క్షమించకపోతే దేవుడు నీ పాపాలు ఎలా క్షమిస్తాడు? క్షమించలేనప్పుడు దేవుడు మన పనులకు వెళ్ళిన అందరి పాపాలు మన పట్ల తప్పు చేసే వాళ్ళు క్షమించమని అడిగి వాళ్ళ పట్ల మనం తప్పు చేసే అనుకొని భక్తిహీనుల భక్తి పరుడు యొక్క ప్రార్థన అండి. భక్తి పరుడు ప్రార్థన ఎలా ఉంటుంది, భక్తిహీనుడి ప్రార్థన ఎలా ఉంటుంది అంటే వాడు ప్రార్థన చేయడు, వాడు ప్లాన్ చేస్తున్నాడు. ఆ ప్లాన్ ఏంటంటే భయంకరమైన ఉంటుందండి. కానీ అదిగో పాపము చేయవారు అక్కడ పడి ఉన్నారు. వారు ఐదు వచ్చిన యెహోవా నీ కృప ఆకాశం నడుచున్నదైనా, నీ కృప ఆకాశం నడుచున్నది, ఆకాశ శిఖరాలపైన ఉన్నది అందరికీ గొప్పదని. నీ కృప చెప్పు నేను బతుకుతున్నాను, నీ కృప చెప్పు నేను చెల్లిస్తున్నాను, నీ కృప చెప్పు నేను మనగా జాయిస్తుంది తప్ప కానీ నాలో ఏది లేదు తండ్రి అని భక్తి పడు ఆలోచించాల్సిన ప్రార్థన. నీ సత్య సందత్వము అంతరిక్షం అంటుచున్నది. ఈ వాక్యం అంత స్థాయికి వెళ్ళిపోతుందండి. అంత గొప్పగా ఆలోచిస్తున్నాను ఆయన మా గురించి. నీ ప్రేమ, నీ కృప, నీ వాక్యము, నీ సత్యము అంత గొప్పగా వెళ్ళిపోతుందని ఒక ఎవరు భక్తి పడు ఆలోచన చేస్తున్నాడు. నీ నీతి దేవుని పర్వతము సమానంత, అంత పర్వతాన్ని చాలా గొప్పది పర్వతము ఎవరెస్ట్, హిమాలయస్ అంత గొప్పది ఆయన నీతి, ఆయన సహవాసం, మన ప్రేమ. ఈ న్యాయ విధులు మహాగాధములు. యెహోవా నరులను జంతువులను రక్షించువాడవు నీవే నాయన. తండ్రి కోడి తన పిల్లగా కాపాడుకుంటుందో నాయన ఒక్క మానవుడైన నన్ను కాదు నాయన, మానవులని కాదు మానవులందరినీ కాపాడుతున్నావు. అలాగనే జంతువులను కాపాడుతున్నావు, పశు సంరక్షణ కాపాడుతున్నావు. ఇవన్నిటిని కాపాడుతున్న కన్న తండ్రి దేని ద్వారా కాపాడుతున్నాడు? ఆయన కేవలము ఆయన కృప చెప్పుకునే ఏమంటాడు? యెహోవా నరుడు కాదు, నరులను సుమారు 500 కోట్ల జనాభా ఉన్న నరులను, జంతువులను సుమారుగా ఒక్క జాతి 3 లక్షల కోట్ల జాతులు అంటుంది. జంతువులను రక్షించువాడు నీవే తండ్రి. అందుకే నీవే చెప్పినప్పుడు అంత కృప ముందు మనము ఎంత భక్తి పరంగా ఉండాలి. భక్తిహీనులో వెళ్ళిపోతే దేవునికి దూరమైపోయి చట్టానికి దగ్గరైపోయి మనం నేరస్థాపన గురవుతామండి. అదే భక్తిగా మనం జీవిస్తే పరలోక రాజ్యానికి అద్భుతారమవుతామండి. దాని అలా అంటున్నాడు, దేవా దేవా నీ కృప ఎంతో అమూల్యమైనదయ్యా, నీ మాట ఎంతో అమూల్యమైనది. ఈ రోజు వాక్యం లేకపోతే, ఈ రోజు వాక్యం మన జీవితం లేకపోతే అండి ప్రతి కుటుంబంలో తాగుబోతులు, తిరుగుబోతులు, తిండిపోతులు ఎంతో భయంకరంగా వెళ్ళిపోయేవారండి. కానీ దాని వాక్యం మనం
వాక్యం చేతి మనం నడిపిస్తుంది కనుక ఆ వాక్యంలో మనము వెళ్ళాలి. కృప చెప్పులు మనం బతుకుతున్నాం కనుక ఆ కృపకు మనము దాసులం కావాలి. ఆ కృపకు మనం ఆయన పాదాలకు శిరస వహించాలండి. ఆ కృప చెప్పు ఆయన ఏ మాత్రము ఆయన మనకు భక్తిహీనం వెళ్ళిపోతే మాత్రం ఆయన కృప మనం విడిపోతే మాత్రం ఇక్కడ మనం బతికి పట్టగట్టలేము. చూసిన లాస్ట్ వెళ్ళి పండుగ వచ్చేయండి. పండుగ వచ్చాను అదిగో ఆ పాపముల జాబితాను ఉంచకండి అయ్యా. అంతగా భక్తిలో ఉంచకండి తండ్రి. ఆ భక్తిల జాబితాను ఉంచకండి ఆయన. ఆ భక్తిలో భయంకరమైన ఆలోచన కలవాడు. వాడు దేశానికి రాష్ట్రానికి తండ్రి నీకు పరలోక రాజ్యం విరోధంగా పాపం చేసేవాడు గొప్ప నరహంతకుడు ఆయన. ఆ జాబితాలో ఉంచకు తండ్రి. అదిగో పాపము చేయవారు అక్కడ ఉన్నారు, లేవలేకుండా వాడు పడదోయబడి ఉన్నారు. ఎక్కడ పడదోయబడుతున్నారు? నరకమున అగ్ని ఆరదు, పురుగు చావని ప్రదేశంలో పడి ఉన్నారు నాయన. అక్కడ నా వాళ్ళ జాబితాలను చేయకు నాయన. దేవా నీ కృప చెప్పున నీ పరలోక రాజ్యంలో అక్కడ స్థానం దయచేయండి తండ్రి అని ఆయన ప్రార్థన జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన చూసిన 36 ప్రతి ప్రార్థన నుండి చాలా మాటలు విశ్లేషించండి. కానీ మనం ప్రార్థన చేస్తాండి. ఎవరు ప్రార్థన చేసినా దీని ప్రార్థన చేసినా ఈ మనం ప్రార్థన చేసింది ఇది 36వ అధ్యాయం వరకు అయిపోయింది. 37వ అధ్యాయం వరకు ఒక్కొక్క అధ్యాయం ఒక్కొక్క శైలి తన ఎక్కువ చిన్న ప్రార్థన పూర్వకంగా వస్తుంది. వాడిన పదాన్ని మళ్ళీ ఒక్కొక్కసారి వాడండి. అదే మనం ప్రార్థన చేస్తున్నాండి మక్కి టు మక్కి. ఈ రోజు మీరు ఏ ప్రార్థన చేసాము? ఫర్ ఎగ్జాంపుల్గా ఎవరు పాపంలో చిన్నవాడు కాబట్టి ఈ చిన్న ప్రార్థన చేసిన అనుకున్నాం. ఈరోజు చిన్న ప్రార్థన చేసిన తర్వాత మళ్ళీ ఒక అవకాశం చిన్నకేంటి సేమ్ యాసిడ్ అనే ఉంటుంది మక్కి టు మక్కి. కానీ దావీదు అలా ఉంటుంది. నీ వల్ల ప్రార్థించండి మక్కి టు మక్కి. నువ్వు ఏం ప్రార్థన అలా చేస్తే తప్ప. కానీ దావీదు మహారాజు గారు మాత్రం ఆయన శైలి, ఆయన విధానం, ఆయన ఆలోచన ప్రతి ప్రార్థనలో కూడా మార్పు ఉంటాయండి. అప్డేట్ వర్షన్ ఉంటాడు ఆయన భక్తి అప్డేట్. మనం కూడా ప్రార్థన ఎలా చేయాలో కూడా దావీదు మహారాజు గారు మనకు ఇక్కడ నేర్పిస్తున్నాడు. భక్తి పరుడు ఎలా ఉండాలో కూడా మనం నేర్పిస్తున్నాడు. భక్తిహీనుడు ఎలా ఉండకూడదు కూడా మనం ఇక్కడ చూస్తున్న కనుక మనం అలా ఉండాలని మన అన్నింత హెచ్చరించుకుంటూ మీ సంఘానికి తెలియజేస్తూ మరి మాటలు ముగిస్తున్నానండి. ప్రార్థన చేసుకుందామండి. దయగల మా ప్రియ పరులకు మా కన్న తండ్రి అయ్యా, దావీదు మహారాజు గారు మా ముందు పెట్టిన ఆయన ప్రార్థన ఎలా చేయాలో తండ్రిని మరి ఎలా వర్ణించాలో ఆ ప్రార్థన ఎంత గొప్పదో తండ్రి నువ్వు నేర్చుకున్నావు. అలాగే తండ్రి భక్తిహీనుడు అనే ప్రవర్తన ఎలా ఉంటుందో, భక్తిహీనుడు వారి చేయమని పనులు ఎలా ఉంటాయో తెలుసుకున్నాం తండ్రి. భక్తి పరుడు తండ్రి ఎలా ఆలోచిస్తాడో, ఎలా మీ గురించి మీ ఆలోచనలో ఉంటాడో ఆలోచించవునైనా. విన్న మాటలు తండ్రి ఏ ఒక్కరు తండ్రి అపార్థం చేసుకున్నదా విన్నది విడిచిపెట్టకుండా తండ్రి ఈ రోజు నుంచి తండ్రి మేము భక్తి పరులుగా ఉండే భాగ్యం మా జీవితంలో ప్రశాంత చేయమని ఈ పాదాలు పట్టుకుని వరుస్తుంది. విన్న మాటలు తండ్రి 30 అంతలుగాను 60 అంతలుగా 100 అంతలుగాను ఫలితం తండ్రి అనేకులకు తండ్రి ఇప్పుడు సంఘానికి సమాజానికి తండ్రి ఒక సాక్ష్య బిడ్డగా వాడుకున్న తండ్రి ప్రసాదం చేయండి. సాక్ష్యాన్ని పోగొట్టుకోకుండా తండ్రి పరలోక రాజ్యాన్ని పోగొట్టుకోకుండా తండ్రి మా ప్రవర్తన, మా యాస, మా ధ్యాస, మా ఆలోచన ప్రతి తండ్రి భక్తి పరులుగా ఉండే భాగ్యం మాకు దయచేయమని. విన్న మాటలు ఏ ఒక్కరు అపార్థం చేసుకుని సహాయం చేయమని మా ప్రభు మా రక్షణ ద్వారా రానే ఉన్నా యేసుక్రీస్తుని అడుగుకుంటున్నా మా ప్రియ పరులకు మా కన్న తండ్రి. ఆమేన్. ధన్యవాదాలండి. థాంక్స్.